అందరికీ నమస్కారం. మనందరం ఎప్పుడూ ఆరోగ్యం కోసం, మంచి జీవితం కోసం వెతుకుతూ ఉంటాం కదా. కాని కొన్నిసార్లు మనం వెతికే అతిపెద్ద రహస్యాలు మన కళ్ల ముందే ఉంటాయన్నమాట, ప్రకృతిలోనే దాగి ఉంటాయి. ఈరోజు మనం ఆరోగ్యం, జీవశక్తికి సంబంధించిన ఒక పురాతన రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రకృతి మనకిచ్చే ఆ అద్భుతమైన శక్తిని మనం ఎలా పొందాలి, మన జీవితాల్ని ఎలా మార్చుకోవాలి అనేది చూద్దాం. మన అంశం శాకాహారం యొక్క ప్రాముఖ్యత. మనం ఈరోజు తెలుసుకోబోయే ఈ లోతైన విశ్లేషణకు ఆధారం మహనీయులు పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీగారు రచించిన శాకాహార్ అనే ఒక అద్భుతమైన పుస్తకం. వారి జీవితకాలపు పరిశోధన, జ్ఞానం నుండి వచ్చిన సూత్రాల సారాంశమే ఇది. ఆ మహానుభావుడు మనకందించిన వివేకాన్ని గౌరవంతో స్వీకరిస్తూ ముందుకు వెళ్దాం. సరే, ఈ జ్ఞానయాత్రలో మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ఈ 6 ముఖ్యమైన అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ప్రతి అంశం ఆ తర్వాతి అంశానికి ఒక పునాది వేస్తుంది. చివరికి వచ్చేసరికి సహజమైన ఆహారం వెనక ఉన్న ఆ సంపూర్ణమైన వివేకం మనకు అర్థమవుతుంది. సరే, మరి మొదటి అడుగు వేద్దామా? మనం మొదటి సూత్రంతో మొదలుపెడదాం. ప్రకృతి పోషణ. అంటే ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో, మన శరీరానికి ప్రకృతి సిద్ధమైన ఆహారం అంత ముఖ్యం. ప్రకృతి మనకు పండ్లు, కూరగాయల రూపంలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ పోషణనందిస్తుంది. ఇదే మన ఆరోగ్యానికి అసలైన చెక్కుచెదరని పునాది. మన శరీరానికి కాల్షియం కావాలి, ఫాస్ఫరస్ కావాలి, ఐరన్ కావాలి, ఇలా ఎన్నో ముఖ్యమైన పోషకాలు అవసరం. మరివన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ ప్రకృతిలో సహజంగా పుష్కలంగా ఉన్నాయి. మనం ఆర్టిఫిషియల్గా తయారుచేసిన టాబ్లెట్లలా కాకుండా ఉసిరి, టమోటా, క్యారెట్ లాంటి సహజమైన ఆహారం నుండి వచ్చే పోషకాలు మన శరీరంలోకి సంపూర్ణంగా, చాలా సులభంగా కలిసిపోతాయి. ఎందుకంటే మన శరీరం వాటిని గుర్తుపడుతుంది, స్వీకరిస్తుంది. ఆరోగ్యకరమైన, సహజమైన ఆహారమంటే అది చాలా ఖరీదైనది, కేవలం డబ్బున్నవాళ్లకే సాధ్యమని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాని అది అస్సలు నిజం కాదు. ప్రకృతి తన బహుమతుల్ని అందరికీ సమానంగానే పంచుతుంది. ఉదాహరణకు, మనకు చాలా చౌకగా ఎక్కడ పడితే అక్కడ దొరికే అరటిపండునే తీసుకోండి. దానిలో విటమిన్ ఏ, బి, సి, డి, ఈ అన్నీ ఉన్నాయి. ఆరోగ్యమనేది ఖరీదైనది కాదు, అదొక ఎంపిక మాత్రమే. ప్రకృతి మనకు ఇంత మంచి వరాన్ని అందిస్తుంటే మరి మనమేం చేస్తున్నాం? ఇక్కడే మనం అసలు సమస్య దగ్గరికి వస్తున్నాం. అదే ఈ ఆధునిక ఆహార భ్రమ. మన వంటగదిలోనే మనకు తెలియకుండానే ప్రకృతి ఇచ్చిన పోషకాలను మన చేతుల్తోనే నాశనం చేసేస్తున్నాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఒక్క క్షణం ఆగి ఈ ప్రశ్నను మనస్ఫూర్తిగా మనలి మనం వేసుకుందాం. మనం తినే ప్రతి ముద్ద వెనుక ఉద్దేశ్యం ఏంటి? కేవలం నాలుకకు రుచి కోసమా, లేక ఆకలిని చంపుకోవడమా? మనం తినే ఆహారం మన ఒంట్లోని ప్రతి కణానికి జీవాన్ని, శక్తిని ఇస్తోందా, లేకపోతే కేవలం కడుపు నింపే ఒక బరువైన పదార్థంగా మిగిలిపోతోందా? ఈ స్లైడ్ ఆ తేడాను చాలా చక్కగా చూపిస్తోంది. చూడండి, ఎడమవైపున ఆవిరిమీద ఉడికించడం, తొక్కలతో తినడం ఇలాంటి పద్ధతులు ఆహారంలోని జీవశక్తిని కాపాడతాయి. కాని కుడివైపు చూడండి, నూనెలో డీప్ ఫ్రై చేయడం, కూరగాయల్ని మరీ ఎక్కువగా ఉడకబెట్టి ఆ పోషకాలున్న నీళ్ళని పారపోయడం. మనం రోజు చేసేది ఇదే కదా. ఆ నీళ్లలో కరిగిపోయిన విటమిన్లన్నిటినీ మనం సింకులో పారపోస్తున్నాం. ఈ పుస్తకంలోని ఈ వాక్యం ఎంత శక్తివంతమైనదో చూడండి. దారుణం అనే పదాన్నెందుకు వాడారంటే, మనం ఆహారాన్ని అధిక వేడికి గురిచేసినప్పుడు దానిలోని ప్రాణశక్తిని అక్షరాలా చంపేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనం ఏది తింటున్నామన్న దానితో పాటు దాన్ని ఎలా తింటున్నామనేది కూడా అంతే ముఖ్యం. మనం వండే విధానమే ఆహారం యొక్క విలువను నిర్ణయిస్తుంది. సరే, సమస్యేంటో మనకు స్పష్టంగా అర్థమైంది. మరి పరిష్కారమేంటి? ఇప్పుడు మనం దానివైపు వెళ్దాం. ఈ విశ్లేషణకు గుండెలాంటిది ఈ కాన్సెప్ట్, జీవంత ఆహార్ లేదా జీవనాహారం. ఇదేదో కొత్తగా కనిపెట్టిన సిద్ధాంతం కాదు. ఇది మన పూర్వీకులకు తెలిసిన, కాని మనం మరిచిపోయిన ఒక పురాతన వివేకాన్ని తిరిగి గుర్తుచేసుకోవడమే. ఇంతకీ ఈ జీవనాహారం అంటే ఏమిటి? చాలా సింపుల్. ఏ ఆహారంలో అయితే జీవముందో, పెరిగే శక్తి ఉందో అదే జీవనాహారం. అంటే వండని, వేయించని, సహజంగా ఉన్న, ముఖ్యంగా మొలకెత్తిన ధాన్యాలు, గింజలు అన్నమాట. దాని అసలైన శక్తి అంతా దానిలో దాగి ఉన్న ఆ జీవశక్తిలోనే ఉంది. ఆ శక్తిని వేడి నాశనం చేస్తుంది. ఈ పోలికని ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఒక పచ్చిగింజని మట్టిలో వేస్తే అది మొలకెత్తి ఒక కొత్త మొక్కకి ప్రాణం పోస్తుంది. అదే గింజని వేయించి మట్టిలో వేస్తే ఏమవుతుంది? అది కుళ్ళిపోతుంది, అంతే. మన ఆహారం కూడా సేమ్ టు సేమ్. జీవంతో ఉన్న ఆహారం మన శరీరానికి జీవశక్తినిస్తుంది, ప్రాణం పోస్తుంది. జీవం లేని ఆహారం మన జీర్ణ వ్యవస్థ మీద భారం వేసి మన శక్తిని లాగేసుకుంటుంది. ఇప్పుడు జీవనాహారంలోనే అత్యంత ముఖ్యమైన ప్రక్రియ,
అదే మొలకెత్తించడం. దీని వెనుకున్న సైన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. ఇది కేవలం ఆహారం కాదు, ఒక గింజలో నిద్రపోతున్న జీవం ఒక్కసారిగా పేలినట్టు ఒక విస్ఫోటనం లాంటిది. ఈ చార్ట్ని ఒకసారి చూడండి. ఇది మాటల్లో చెప్పలేని నిజాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. పొడిగింజలో ఉన్న పోషకాల స్థాయికి, అదే గింజ మొలకెత్తిన తరువాత ఉన్న పోషకాల స్థాయికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఆ బ్లూబార్ ఎంత అద్భుతంగా పెరిగిందో! మొలకెత్తే ప్రక్రియ ఆ గింజలో లాక్ అయ్యున్న పోషకాలను అన్లాక్ చేసి వాటిని చాలా రెట్లు పెంచుతుంది. పరిశోధనల్లో తేలిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయాల్లో ఒకటి ఇది. కేవలం నీళ్లలో నానబెట్టి మొలకెత్తించడం ద్వారా ధాన్యాలలో విటమిన్ సి 10 రెట్లు పెరుగుతుందట. ఒక్కసారి ఊహించండి, మన ఇమ్యూనిటీకి, మన చర్మానికి ఎంతో అవసరమైన విటమిన్ సి ఎలాంటి ఖర్చు లేకుండానే 10 రెట్లు ఎక్కువగా మనకు దొరుకుతుంది. ఇది కదా ప్రకృతి చేసే మ్యాజిక్. మొలకెత్తేటప్పుడు కేవలం విటమిన్లు పెరగడమే కాదు, ఇంకా చాలా అద్భుతాలు జరుగుతాయి. కష్టంగా ఉండే పిండి పదార్థాలు మన శరీరం ఈజీగా గ్రహించే సింపుల్ షుగర్స్గా మారిపోతాయి. ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా విడిపోతాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ గింజ తనను తాను మనకోసం ముందే జీర్ణం చేసుకుంటుందన్నమాట. దీనివల్ల మన జీర్ణ వ్యవస్థపై భారం పూర్తిగా తగ్గిపోతుంది. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని మన జీవితంలోకి తీసుకురావడం చాలా తేలిక. ఈ స్లైడ్లో ఉన్న సింపుల్ స్టెప్స్ని ఫాలో అయ్యి ఎవరైనా సరే తమ ఇంట్లోనే పరిశుభ్రమైన, శక్తివంతమైన మొలకలను తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిందలా కొంచెం శ్రద్ధ, కొంచెం ఓపిక అంతే. మొలకలు జీవం యొక్క విస్ఫోటనమైతే, ఇప్పుడు మనం ఆ జీవం యొక్క ఎక్స్ట్రాక్ట్, దాని సారం గురించి తెలుసుకుందాం. అదే గోధుమగడ్డి రసం. దీన్ని ఋషులు పచ్చని రక్తమని, భూమి యొక్క అమృతమని పిలిచారు. దీని వెనక ఉన్న సైన్స్ చాలా అద్భుతమైనది. డాక్టర్ ఫిషర్ లాంటి శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం మొక్కలకు ప్రాణమైన క్లోరోఫిల్ అణువు మన రక్తానికి ప్రాణమైన హిమోగ్లోబిన్ అణువు స్ట్రక్చర్లో దాదాపు ఒకేలా ఉంటాయట. అందుకే గోధుమగడ్డి రసం మన శరీరంలోకి వెళ్లగానే మన శరీరం దాన్ని తనదిగా ఫీలయ్యి రక్తాన్ని శుద్ధి చేయడానికి, కొత్త రక్తాన్ని తయారు చేయడానికి చాలా పవర్ఫుల్గా వాడుకుంటుంది. ఈ రంగంలో ఎంతో పరిశోధన చేసిన డాక్టర్ ఆన్ విగ్మోర్ గారు చెప్పిన ఈ మాట గోధుమగడ్డి రసం యొక్క వైద్య సామర్థ్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఇది కేవలం ఆహారం కాదు, ఇదొక ఔషధం. ప్రకృతి మనకిచ్చిన ఒక దివ్యౌషధం. ఈ అమృతాన్ని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన స్టెప్ బై స్టెప్ పద్ధతిని ఫాలో అయితే ఎవరైనా తమకు కావలసిన స్వచ్ఛమైన గోధుమగడ్డి రసాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది మన ఆరోగ్యానికి మనమిచ్చుకునే ఒక విలువైన బహుమతి. ఈ నంబరు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. దీని అర్థం ఏంటంటే, మనం ఎన్నో రకాల కూరగాయలు తింటే వచ్చే పోషకాల కంటే కేవలం ఒక గ్లాసు గోధుమగడ్డి రసంలోనే 25 రెట్లు ఎక్కువ పోషకశక్తి ఉంటుందన్నమాట. ఇది పోషణలో ఒక క్వాంటం లీప్ లాంటిది. సరే, మన ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. ఇప్పటివరకు మనం చూసిన విషయాలన్నింటినీ కలిపి ఆరోగ్యవంతమైన జీవితం యొక్క అసలైన సారమేంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే అది ప్రకృతి వైపుకు తిరిగి వెళ్లడం తప్ప మరేమీ కాదు. ఈ చివరి పోలిక చూడండి. ఇది మనం ఇప్పుడిదాకా నేర్చుకున్నదంతటికీ సారాంశం. ఒకవైపు జీవశక్తి, ఎంజైమ్లు, విటమిన్లు పుష్కలంగా ఉండి తేలికగా జీర్ణమయ్యే జీవనాహారం. మరోవైపు ఇవన్నీ నాశనమై జీర్ణం కావడానికి మన శరీరం నుంచే శక్తిని లాగేసుకునే వండిన ఆహారం. ఎంపిక మన చేతిలోనే ఉంది. కాబట్టి ఈ మార్పును మన జీవితంలోకి తీసుకురావడానికి ఇక్కడ కొన్ని సింపుల్, ప్రాక్టికల్ సూత్రాలు ఉన్నాయి. వీటిని రూల్స్లా కాకుండా మనల్ని మనం ప్రేమించుకోవడానికి, మన శరీరాలను గౌరవించుకోవడానికి వేసుకునే మార్గాలుగా చూద్దాం. ఈ చిన్న చిన్న మార్పులే మన ఆరోగ్యంలో ఊహించని పెద్ద తేగాను తీసుకురాగలవు. చివరిగా మనం గ్రహించాల్సిన నీతి ఇదే: నిజమైన ఆరోగ్యం, నిజమైన జీవశక్తి అనేవి వంటగదిలోని మసాలాలలోనో, ఖరీదైన వంటకాలలో లేవు. అవి ప్రకృతి మనకు ప్రేమతో, సహజంగా అందించే జీవంతో ఉన్న ఆహారంలోనే ఉన్నాయి. ఈ లోతైన ఆలోచనతో మన ఆహారపు అలవాట్లను, మన జీవిత విధానాన్ని ఒక్కసారి పునఃపరిశీలించుకుందాం. ప్రకృతితో మళ్ళీ కనెక్ట్ అవుదాం.